హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్‌కి. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి యూఎస్ ఫెడ్ మీట్ ఈరోజు నైట్ ఉంది. రేట్ కట్ ఎంతగా ఉండొచ్చు? దాని ఎఫెక్ట్ మనకు మార్నింగ్ వచ్చేసి మన మార్కెట్ పైన ఎలా ఉండొచ్చు ప్రభావం అనేది. జస్ట్ మార్కెట్స్ లెవెల్స్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. ఈరోజు మన మార్కెట్స్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 40 పాయింట్స్ మైనస్ 25,377 క్లోజ్ అయింది. అదే బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి 52,750 500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ ప్లస్ క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి మళ్ళీ 82,948 131 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ, ఇలా మార్కెట్స్ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ దీంతో పాటుగా ఉండడం వల్ల ఒక్కొక్క ఇండెక్స్ లో ఒక్కొక్కటి ప్లస్ ఈరోజు నిఫ్టీ డౌన్ సైడ్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్ ఈ టెక్నాలజీ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఈ టెక్నాలజీ స్టాక్స్ డౌన్ రావడం వల్ల మార్కెట్ అనేది నిఫ్టీ డౌన్ లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ మన మార్కెట్స్ యాక్చువల్ గా ఇప్పుడు ఈ రోజు మనం నిన్న అనుకున్నట్టుగా సేమ్ అదే జోన్ లో 23,500 25,300 ఇట్లా అక్కడికి వచ్చేసి ఒక 10 పాయింట్స్ అంటే అలా ఎంత వచ్చింది ఈ క్యాండిల్ వచ్చేసి చూస్తే లో వచ్చేసి 25,285 లో క్యాండిల్, అక్కడ 25,300 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినాయి. మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళి ఇది వచ్చేసి 25,409, ఇది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తేనే మనకు 25,000 పైనకి వెళ్తేనే అప్ సైడ్ 150-200 పాయింట్స్ మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు రేపు మార్కెట్ లో సేమ్ ఇదే 23,250 నుంచి 25,250 నుంచి 25,300 మధ్యలోనే ఇదే సపోర్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇది కనుక బ్రేక్ అయితే మనకు నెక్స్ట్ 25,200, అక్కడ నుంచి మళ్ళీ 25,000 ఇవి సపోర్ట్ లెవెల్. అయితే రేపు మన యుఎస్ లో నైట్ రిలీజ్ అయ్యే డాటా అంటే ఫెడ్ మీట్ 11:30కి వస్తుంది. దాన్ని బట్టేసి మన మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్ గా అసలు మరి రేట్ కట్ ఎంత అనుకుంటున్నారు వాళ్ళు? రేట్ కట్ వచ్చేసి 0.25 బీపీఎస్ పాయింట్స్ అయితే 0.25 అయితే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశారు. కట్ చేస్తే మాత్రం ఆల్రెడీ మార్కెట్ లో డిస్కౌంట్ అయింది, నార్మల్ గా ఉండొచ్చు మార్కెట్. 0.35 అంటే 0.35 అనుకోండి కొంచెం అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. 0.5 అయితే పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడున్న సినారియో అయితే 0.50 వచ్చేది అంటే మనకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది మార్కెట్. కానీ ఇవి ఏది లేకుండా నెక్స్ట్ మీట్ లోనే రేట్ కట్ ఉంటుందని 100% చెప్పినా రేట్ కట్ చేయకపోయినా మార్కెట్ లో డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్లస్ ఇప్పుడు మొన్న మండే రోజు, ట్యూస్డే రోజు వచ్చేసి మన మార్కెట్స్ అన్ని ఫ్లాట్ గా ఉన్నాయి, అంటే మూమెంటం అనేది ఎక్కువ లేదు. ఈ రోజు వచ్చేసి నిఫ్టీ ఒక 100 పాయింట్స్ మూమెంటం వచ్చింది, బట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం వచ్చేసి 500-600 పాయింట్స్ 800 పాయింట్స్ దాకా వెళ్ళింది. కాబట్టి ఇప్పుడున్న సినారియో ఏంటంటే మన మార్కెట్ లో సేమ్ ఇదే 25,300 25,250 అనేది రెసిస్టెన్స్ అప్ సైడ్. కానీ ఇవి రేపు ఉన్న పెద్ద బిగ్ ఈవెంట్ ఉంది కాబట్టి దానివల్ల మనకి ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది అంతగా యాక్ట్ చేయకపోవచ్చు. బట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వీళ్ళ యుఎస్ డెసిషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్స్ అనేది నెక్స్ట్ మార్నింగ్ మనం అప్డేట్ చేసుకోవాలి. కానీ ఓవరాల్ గా అయితే 0.25 కట్ చేస్తే మాత్రం నార్మల్ టు నెగిటివ్ ఉంటుంది మార్కెట్. 0.35 అయితే నార్మల్ టు పాజిటివ్. 0.50 అయితే మార్కెట్ లో హెవీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏమంటున్నారంటే అక్కడ యుఎస్ లో ఉండే సెనెట్స్ మాత్రం 0.75 చేయమని రిక్వెస్ట్ చేశారని న్యూస్. అదే ఎలా ఎంత వేస్తారు అనేది తెలియదు. 0.35 ఆర్ 25 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 25 వచ్చినా కూడా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే వీళ్ళు
35 లేదా 50 ఎక్స్‌పెక్ట్ చేసి మార్కెట్ ఆల్రెడీ ర్యాలీ అయ్యాయి. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దానివల్ల మనకు కొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం రేపు నైట్ 11:30 కల్లా అవుతుంది ఇది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఈరోజు 52,500 అనేది సపోర్ట్ రేపటికి. 52,800 అనేది రెసిస్టెన్స్ నార్మల్‌గా. కానీ 52,800 పైన వెళ్ళేదంటే 53,000 పైన వీళ్ళ రేట్ కట్ కనుక పాజిటివ్ ఉంటే మనది కూడా రేట్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి 53,400 అలా వెళ్ళే ఛాన్సెస్ ఉంది మన మార్కెట్ అప్ సైడ్. పాజిటివ్ ఉంటుంది ఎందుకంటే రేట్ కట్ కనుక 0.35 నుంచి 0.05 మధ్యలో రేట్ కట్ మనకి ఉండేది ఉంటే మన మార్కెట్ అయితే బుల్లిష్ ఉండేది. కానీ మన మార్కెట్ కూడా నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ మామూలుగా ఆల్ టైమ్ హైలో దగ్గరలో లేదు కనుక మనకు ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం అనేది ఉంది. ప్లస్ యూఎస్ టెక్నాలజీ స్టాక్స్ డౌన్ ఉండడం వల్ల మన నిఫ్టీ అనేది అంతగా ఈ రోజు పర్ఫామ్ చేయలేకపోయింది. నెక్స్ట్ ఇది సపోర్ట్ లెవెల్ అయితే 52,500 ప్లస్ మీకు మామూలుగా ఓవరాల్ గా ఇప్పుడున్న పొజిషన్స్ యాక్చువల్గా ఆప్షన్స్ ఇది F&O ట్రేడర్స్ ఆప్షన్స్ స్ట్రాటజీస్ అంటే ఆప్షన్స్ చూస్తే మనం నిఫ్టీలో వచ్చేసి మనకు 26,000 అనేది బాగా సెల్ చేశారు. అంటే 26,000 అనేది అప్ సైడ్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. 26 అంటే 25,500 రేపు మామూలుగా 25,500 దాటితే మనకు 100 పాయింట్స్ అలా 150 పాయింట్స్ వస్తుంది. మేజర్ హైలైట్ వచ్చి అంటే 26,000 అయితే వెళ్ళదు. రేపు మామూలుగా పాజిటివ్ ఉన్నా కూడా ఎక్స్పైరీ ఉంది కాబట్టి మన మార్కెట్ అక్కడే ఆపి అయినా ఒక లాస్ట్ మూమెంట్ లో 100-150 పాయింట్స్ పెంచవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే న్యూస్ వచ్చేసి రేట్ కట్ అనేది బ్యాంక్ లో పాజిటివ్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చాలా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చేసి మనం వచ్చేసి 23,500 25,000 బిలో కూడా రాదు. 25,000 బిలో కూడా రాదు రేపు. ఇది బ్యాడ్ న్యూస్ ఉంటే గానీ ఏదైనా అనుకోకుండా యుఎస్ లో కనుక హెవీ ఫాల్ ఉంటే తప్ప 25,000 అనేది అంత ఈజీగా బ్రేక్ కాదు. 25,300 నుంచి 25,600 మధ్యలోనే మన మార్కెట్ అనేది రేపు మామూలుగా క్లోజ్ అవుతుంది. బట్ ఇక్కడ యుఎస్ నుంచి వచ్చే రేట్ కట్ విషయంలో గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ లో వస్తే మళ్ళీ ఇక్కడ ఉన్న పొజిషన్స్ ఆప్షన్స్ వల్ల ఏంటంటే పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాక ఆ మూమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూసేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది. చూడండి ఈరోజు 52,800 కాల్స్ అనేది హెవీగా సేల్ చేశారు కాబట్టి మన మార్కెట్ 52,800 దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ డౌన్ సైడ్ లో క్లోజ్ అయింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో. నెక్స్ట్ వీక్ కనుక చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ వీక్ వచ్చేసి నెక్స్ట్ వీక్ 25th సెప్టెంబర్ చూసుకుంటే చూడండి 52,000 అనేది సపోర్ట్ లెవెల్. 52 అనేది చాలా సపోర్ట్ లెవెల్ అనేది స్ట్రాంగ్ గా ఉంది. అప్ సైడ్ కి వెళ్తే 53,000 అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. 53 నుంచి 52 మధ్యలో ఇది చూడండి 52,500 అనేది అటు బయర్స్ ఇటు సెల్లర్స్ ఉన్నారు కాబట్టి అదేంటంటే అక్కడక్కడ మూమెంటం అయ్యే ఛాన్సెస్ ఉన్నది. బట్ ఈవెంట్ ఉంది కాబట్టి ఈవెంట్ బట్టి రేపు మూమెంటం అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ రేపు మన మార్కెట్ లో అంటే చూడాల్సింది ఏంటి అంటే స్టాక్స్ పర్పస్ వచ్చినప్పుడు ఇది ఫర్టిలైజర్ స్టాక్ క్యాబినెట్ అనేది అప్రూవ్ చేసింది కాబట్టి ఫర్టిలైజర్ స్టాక్స్ ఏమైనా మూమెంట్ ఉండొచ్చు. నెక్స్ట్ చెంబర్ ఫర్టిలైజర్స్ లేదా ఫ్యాక్ట్ నేషనల్ ఫర్టిలైజర్స్ ఇవి ఒకసారి రేపు మూమెంటం చూడండి ఛాన్సెస్ ఉంది. అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫండమెంటల్ గా అంటే బయోకాన్ వచ్చేసి మనకు ఈరోజు F&O బ్యాన్ లో ఉంది. బయోకాన్ వచ్చేసి 363 ఉంది. 358 సపోర్ట్ లెవెల్ చూసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంది.
చూడండి 380, 390 అలా వెళ్ళొచ్చు. బయోకాన్ ఒకటి వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకొని బయోకాన్ అండ్ ఫర్టిలైజర్ స్టాక్స్ ఒకటి యాడ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఎన్‌టీపీసీ ఆల్సో. ఎన్‌టీపీసీ వచ్చేసి మనకు 415 నుండి 410, 412 సపోర్ట్‌లో ఉండేసి 418 to 422, 426 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇది ఓన్లీ వ్యూ పర్పస్. మీరు బై సెల్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే, లేదా మీరు స్టడీ చేసి మీరు మార్కెట్‌లో అనేది ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ చెప్పే విషయాలు మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి మా ఛానల్ రికమెండ్ చేస్తూ ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.